Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో డయాబెటిక్స్ తో బాధపడుతున్న వారికి వారి షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి అలాగే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి యోగాసనాలు చేస్తే బాగా ఉపయోగపడతాయో చూస్తున్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాల్టి ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము డయాబెటీస్ సంబంధించిన ఆసనాలపై చర్చిస్తున్నాము. ఏ ఆసనాలను చేసి మనము ఈ యొక్క వ్యాధిని కంట్రోల్లో పెట్టుకోగలుగుతామో దానిపై చర్చిస్తున్నాము. ఈరోజు చేసే ఆసనము పద్మ జాను శీర్షాసనము. జాను శీర్షాసనం చేసేటప్పుడు మనము ఒక కాలుని పద్మాసనంలో పెట్టి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనం చేయడం వలన మనకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని అంటాము. ఏ విధంగా? ఈ ఆసనాన్ని థెరపీ ఆసనాలలో ఒక ఆసనముగా చెప్పుకోవచ్చు. థెరపీ ఆసనాలు అంటే ఏంటి? థెరపీ ఆసనాలు చేసినప్పుడు ఆసనాలని చాలా నెమ్మదిగా చేస్తామన్నమాట. అక్కడ ఎక్కువ సమయం పాటు ఉండడానికి ప్రయత్నిస్తాము. అలానే ఆ యొక్క ఆసనం చేసినప్పుడు మన యొక్క శరీర ప్రత్యేక అంగంపై ఫోకస్ చేసి అక్కడ ప్రభావం బాగా పడేలాగా చూస్తూ ఆసనాన్ని ఎక్కువ సమయం పాటు చేస్తాము. శ్వాసని దీర్ఘంగా తీసుకుంటూ వదిలేస్తూ ఈ యొక్క ఆసనంలో మనం ఎక్కువ సమయం పాటు ఉంటూ ఉంటామన్నమాట. ఈ థెరపీ ఆసనాలు చేసినప్పుడు శ్వాస బాగా తీసుకుంటూ మనము ఆసనంలో ఉన్నట్టు అయితే అక్కడ రక్త ప్రసరణ బాగా జరిగి ఆ యొక్క అంగం బాగా ఆరోగ్యంగా ఉంటుంది. అక్కడ ఆ యొక్క అంగాలకు మన శరీరానికి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. జాను శీర్షాసనము ఎలా చేయాలి? మనము కాళ్ళని ఇలా సూటిగా పెట్టేసి ముందుగా కొద్దిగా వార్మప్ చేద్దాము. కాళ్ళని వార్మప్ చేయడానికి ఈ విధంగా కాళ్ళని బాగా పైకి కిందికి అనడము, కాళ్ళ యాంకిల్ జాయింట్స్ని ముందుకి వెనకాలకి అనడము, ఇవన్నీ అనవచ్చు. అయితే కూర్చునే ఆసనాలు చేసే ముందు మనము నిలబడి చేసే ఆసనాలు కంపల్సరీగా చేయాలి. ఆసనాలు నిలబడి చేసిన తర్వాత పొట్టపై పడుకునే ఆసనాలను చేయాలి. దాని తర్వాత కూర్చునే ఆసనాలను చేయాలి. దాంట్లో ఫార్వర్డ్ బెండ్ అంటే ముందుకు వంగే ఆసనాలు అందరికంటే లాస్ట్లో వస్తే బాగుంటుంది. అయితే ఇది స్టార్టింగ్లోనే మీరు చేయడం కాదు, ఇది మన ఆసనాలలో ఎండ్లో వస్తే చాలా మంచిది. ఈ విధంగా మీరు కుడి కాలుని సూటిగా పెట్టేసి ఎడమ కాలుని ఈ విధంగా తొడపైకి పెట్టేయండి. ఇలా మడమని తొడపైకి పెట్టేసి ఈ విధంగా తొడని కొద్దిగా షేక్ చేద్దాము. ఇలా చేయడం వలన మన తొడ కింది కండరాలు ఇవన్నీ కొద్దిగా వార్మప్ అయిపోతాయి. అలా వార్మప్ అయిన తర్వాత ఈ యొక్క పాదము యొక్క హీల్ మన నాభికి తగిలేలాగా, పొట్ట సైడ్ భాగంలో తగిలేలాగా ఇలా పైకి తీసుకొని రావాలి. ఇలా పైకి తీసుకొని రావడం వలన ఇక్కడ మనకు కొద్దిగా ప్రెషర్ పడుతుంది. ఆ యొక్క ప్రెషర్లో మన నాభి ప్యాంక్రియాస్పై బాగా ప్రభావం పడుతుంది. ఇలా ఒకవైపు ప్యాంక్రియాస్, ఒకవైపు లివర్ ఉంటుంది. ఈ లివర్ ఇంకా ప్యాంక్రియాస్పై ప్రభావం పడేలాగా మనము ఈ ఆసనాలను చేయబోతున్నాము. ఇక్కడ మీరు ఇలా వీపుని నిటారుగా చేస్తూ బ్యాక్ని స్ట్రైట్ చేస్తూ ఈ యొక్క కుడి కాళ్ళ వేళ్ళని నిటారుగా పెట్టాలి. ఇలా పెట్టి దీని తర్వాత చేతులని, హస్తాలని ఇలా పైకి చేసి మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళాలి. ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళినప్పుడు వీలైతే మీరు పాదాన్ని పట్టుకోండి లేదా కాలుని పట్టుకోండి. అలా పట్టుకుంటూ కిందికి వెళ్ళండి. ఇక్కడ కిందికి వెళ్ళినప్పుడు ఈ యొక్క కాలు కింద ఏమవుతుందో దాన్ని గమనించాలి. ఈ కాలు కింద మనకు డెఫినెట్గా స్ట్రెచ్ అవుతుంది, అవ్వదని కాదు. కానీ దానిపై మన ఫోకస్ పెట్టకుండా మన పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుంది, పొట్టపై ఏ విధంగా మనకు స్ట్రెచ్ అనేది ఉంది, దానిపై మీ యొక్క ఫోకస్ని పెట్టండి. ఇలా కాల్ని ఫోల్డ్ చేసినప్పుడు ఈ యొక్క కాల్లో కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఆ ఇబ్బందిని మీరు తట్టుకుంటూ ఆ ఇబ్బందిపై ఫోకస్ పెట్టకుండా మీ యొక్క పొట్టపై ఎలాంటి ప్రెషర్ పడుతుందో గమనిస్తూ కిందికి రండి. ఇలా మీ యొక్క కాలు అందలేకపోయినా
మీరు ఈ విధంగా పట్టుకోవచ్చు. లేదా పాదం బాగా అందినట్టు అయితే పాదాన్ని పట్టుకొని ఇలా కిందికి రండి. ఇక్కడ వీపుని గుండ్రంగా చేయడం వలన కొన్నిసార్లు పొట్టపై ప్రెషర్ బాగా పడదు. మీరు వీపుని స్ట్రైట్ చేస్తూ కిందికి వెళ్ళండి. వీపుని స్ట్రైట్ చేయడం వలన మీ పొట్టపై ప్రెషర్ బాగా పడుతుందా గమనించండి. కాదు, వీపుని గుండ్రంగా చేస్తే పొట్టపై ప్రెషర్ బాగా పడుతుందా, అయితే వీపుని గుండ్రంగా చేయండి. ఏ యొక్క వేరియేషన్ని చేసినా మీ యొక్క ప్యాంక్రియాస్ లివర్పై ప్రభావం పడేలాగా చూస్తూ ఇక్కడ ఆసనంలో ఉండాలి. అయితే ఒకవేళ ఈ విధంగా మీకు కొద్దిగా కష్టంగా అనిపిస్తే కాల్ని కొద్దిగా బయటికి పెట్టేసి కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. అయితే అలా బయటికి పెట్టినప్పుడు కూడా ఈ యొక్క పాదము మీ యొక్క పొట్ట సైడ్ భాగాలపై బాగా ప్రభావం చూపించేలాగా చూస్తూ దాని తర్వాత కిందికి వెళ్ళండి. ఇలా అరికాల్ని వీలవుతే అరికాల్ని పట్టుకొని కిందికి వెళ్ళండి. ఇక్కడ మన మెయిన్ ఫోకస్ దేనిపై ఉండాలి? ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ పొట్టపై ప్రభావం పడేలాగా ఉండాలి. కాళ్ళు స్ట్రెచ్ అవుతున్నాయా దానిపై కాదండి. కాళ్ళు స్ట్రెచ్ అవ్వాలి కూడా, కానీ మన ఫోకస్ మన పొట్టపై పెడుతూ అక్కడ బాగా ప్రెషర్ పడేలాగా చూస్తూ ఈ ఆసనం చేసినట్టయితే ఆ యొక్క అంగానికి బాగా మసాజ్ అవుతుంది. అలా మసాజ్ అవ్వడం వలన అక్కడ రక్త సంచలనం బాగా జరగడం వలన అక్కడ ఆహార పదార్థాలు బాగా చేరుతాయి. అలానే అక్కడ నర్వస్ సిస్టమ్ నరాల యొక్క సెన్సేషన్ కూడా బాగా జరుగుతుంది. ఇవన్నీ జరగడం వలన ఆ యొక్క అవయము బాగా పనిచేయడం అనేది అవుతుంది. ఈ విధంగా మనము పద్మజాను శీర్షాసనంలో ఉండి నెమ్మదిగా చేతులని పైకి చేసి ఈ విధంగా ఆసనం నుంచి బయటికి వచ్చేద్దాము. ఇప్పుడు ఎడమ కాల్ని సూటిగా చేసి కుడి కాల్ని పద్మాసనంలో తీసుకెళ్ళండి. ఈ విధంగా మీరు పద్మాసనంలో కాలుని తెచ్చినప్పుడు పాదాన్ని పైవైపు పెడుతూ ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా మీరు తొడ కింది వైపు పాదాన్ని పెట్టకూడదు. ఇలా పెడితే దీంతో వచ్చే లాభాలు మనకు అంత కలగవు. ఈ విధంగా ఈ యొక్క మడమ భాగము మీ పొట్టకి బాగా తగిలేలాగా చూస్తూ దాని తర్వాత ఈ విధంగా నెమ్మదిగా బెండ్ అవ్వండి. కొంతమంది వ్యక్తులు ఇంత కిందికే వెళ్ళగలుగుతారు, దీనికంటే కిందికి వెళ్ళలేరు. పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండి మీ యొక్క పొట్టపై ఏ విధంగా ప్రెషర్ పడుతుందో అనేది గమనించండి. అయితే ఇంతలోనే ఆగిపోయి ఇంకా వీపుని రౌండ్ చేసినట్టు అయితే ఈ యొక్క పొట్టపై ప్రెషర్ పడదు. పొట్టపై ప్రెషర్ బాగా పడాలి, దాని గురించి మనము ఇంకా కిందికి వెళ్ళాలి. ఒకవేళ వీలవుతే మీ యొక్క మడమని బయటికి తీసుకొని రండి. అలా తీసుకొస్తూ కూడా మీరు ఈ ఆసనంలో కిందికి వెళ్ళవచ్చు. ఈ విధంగా రెండో వైపు కూడా ఈ యొక్క పద్మ జాను శీర్షాసనాన్ని చేయండి. దీంతో మన రక్త ప్రసరణ ప్యాంక్రియాస్ ఇంకా లివర్పై బాగా పడతాయి. లివర్ ఇంకా ప్యాంక్రియాస్ బాగా పనిచేసినట్టు అయితే మన ఇన్సులిన్, గ్లైకోగాన్ ఇవన్నీ హార్మోన్స్ బాగా పనిచేస్తాయి, బాగా సెక్రీట్ అవుతాయి. మన శరీరము ఒక మంచి ఇమ్యూనిటీని పెంచుకొని మనకు షుగర్ ఉన్న ఆ షుగర్ కంట్రోల్లో వచ్చేస్తుంది. మనము మన జీవనము నార్మల్గా సాగించుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ నార్మల్ జీవన విధానము పాటించాలి అని చెప్పి నార్మల్గా స్వీట్స్ తినేయడము, నార్మల్గా అన్ని పదార్థాలు ఆహారంలో తీసుకోవడం అలాంటివి చేయకూడదు. సాఫ్ట్ డ్రింక్స్, షుగర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, ఫ్రూట్స్లో కూడా కొన్ని ఫ్రూట్స్లో షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫ్రూట్స్ కొద్దిగానే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విధంగా లైఫ్లో చేంజెస్ తీసుకొని రావాలి. మైదా ప్రొడక్ట్స్ వాడడము, మీరు ప్రాసెస్ ఫుడ్ని వాడడము ఇవన్నీ చేయకూడదు. యోగా చేసినప్పుడు మీరు న్యాచురల్ ఫుడ్ని వాడాలి. న్యాచురల్గా ఇంట్లో వండుకునే ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహారాన్ని తీసుకుంటూ మీరు ఒకవేళ యోగా చేస్తూ ఉన్నట్టయితే మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పద్మజాను శీర్షాసనం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారమంతా మనము మధుమేహ వ్యాధి గురించి చర్చిస్తున్నాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆసనాలను చేస్తే బాగా ఉంటుందో, ఆ షుగర్ లెవెల్స్ని
మనము తగ్గించుకోగలుగుతామో లేదా కంట్రోల్లో తెచ్చుకోగలుగుతామో లేదా మెడిసిన్స్పై అంత ఎక్కువగా డిపెండ్ అయి ఉండమో ఇవన్నిటిపై చర్చిస్తూ ఈరోజు చేసే ఆసనము పద్మ జాను శీర్షాసనము. పద్మ జాను శీర్షాసనము ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము కాళ్ళని సూటిగా చేసుకుందాము. కాళ్ళని సూటిగా చేసుకొని కాళ్ళని కొద్దిగా షేక్ చేయండి. కాళ్ళలో ఉన్న అన్ని కండరాలని ఫ్రీగా చేసుకోవాలి. పైకి కిందికి చేయడంతో పాటు సైడ్లో కూడా ఇలా షేక్ చేయాలి. అలా షేక్ చేసిన తర్వాత మనము కుడి కాల్ని అలానే పెట్టేసి ఎడమ పాదాన్ని ఇలా పైకి తీసుకొని రండి. అలా పైకి తీసుకొని వచ్చి ఈ యొక్క ఎడమ తొడని బాగా షేక్ చేయాలి. ఇలా చేయడంతో ఈ తొడ కింద ఉన్న కండరాలపై బాగా ప్రభావం పడి ఆ యొక్క కండరం ఫ్రీగా అవుతుంది. దీని తర్వాత రెండో వైపు కూడా అదే వార్మప్ని చేద్దాము. ఎడమ కాలుని సూటిగా పెట్టేసి కుడి పాదాన్ని ఈ విధంగా తెచ్చేసి మీరు కాలుని పైకి కిందికి అనండి. కుడి తొడని పైకి కిందికి అన్నప్పుడు ఈ ఎడమ కాలు వేళ్ళు ఆకాశం వైపు ఉండాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మీరు కింద కూర్చోకుండా బ్లాంకెట్ని లేదా ఏదైనా బ్లాక్ని కానీ లేదా దిండుని కానీ మీ యొక్క పృష్ఠభాగం కింద పెట్టినట్టు అయితే ఈ ఆసనము మనకు ఈజీగా ఉంటుంది. కుడి కాల్ని స్ట్రైట్గా చేసి ఎడమ కాల్ని ఇలా పద్మాసనంలో తీసుకొని రావాలి. ఇలా పద్మాసనంలో తీసుకొని వచ్చినప్పుడు ఈ యొక్క కాళ్ళ వేలు తొడ బయటికి వచ్చి ఈ యొక్క కాలు మడమ పొట్టకి తాకేలాగా ఉండాలి. అలా తాకేలాగా ఉంటూ కాల్ని సూటిగా పెట్టండి. అలా పెట్టి ముందుకి బెండ్ అవ్వండి. ఇలా ముందుకి బెండ్ అవ్వడం వలన ఆ మడమ మన పొట్టకి తాకేలాగా ప్రెస్ అయ్యేలాగా చూడాలి. ఇలా ఎప్పుడైతే ఆ మడమ మన పొట్టకి ప్రెస్ అవుతుందో ఆ యొక్క భాగంలో ప్రెషర్ బాగా పడుతుంది. దానివలన అక్కడ మసాజ్ లాగా అనిపిస్తుంది. అక్కడ ఉండే అవయవాలపై బాగా మసాజ్ లాగా ఉండి అక్కడ ఉండే అవయవాలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నరాల యొక్క సెన్సేషన్ కూడా అక్కడ బాగా అవుతుంది. అదే కాకుండా ఫుడ్ మెటీరియల్స్ దొరుకుతాయి. ఆక్సిజన్ సప్లై కూడా బాగా అవుతుంది. ఇవన్నీ మనకు ఎప్పుడైతే ఒక అంగానికి బాగా జరుగుతాయో అప్పుడు ఆ అంగము బాగా పనిచేస్తుంది. అలా చేస్తూ చేస్తూ మనము ఆ యొక్క అంగాన్ని స్ట్రాంగ్గా చేసుకోవచ్చు, ఇమ్యూన్గా చేసుకోవచ్చు. ఇంకా కిందికి బెండ్ అవుతూ చేతుల్ని ముందుకు చేస్తూ ఉండండి. అలా బెండ్ అవుతూ వీలవుతే మీ అరికాల్ని పట్టుకోండి లేదా కాలు మడమని పట్టుకోండి. అలా పట్టుకొని బాగా కిందికి రావాలి. ఇలా బాగా కిందికి వచ్చినప్పుడు ఈ యొక్క కాలు మడమ మీ యొక్క పొట్టకి బాగా ప్రెస్ అయ్యేలాగా చూడాలి. కాలుని బాగా దూరంగా చేసి ఆసనాన్ని చేయకూడదు. అయితే ఈ పద్మ జాను శీర్షాసనం మాతో అవ్వటం లేదు అని చాలామంది అంటారు. అలా అవ్వడానికి కారణం ఏంటి? మీ యొక్క నడుములో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడము. నడుములో ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి మీరు మిగతా ఆసనాలను చేయవచ్చు. బటర్ఫ్లై, బద్ధకోనాసనము, ఆంజనేయాసనం అలాంటి ఆసనాలను చేయవచ్చు. హిండోలాసనం లాంటి ఆసనాలను చేయవచ్చు. దాని తర్వాత మీరు ఈ ఆసనాన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ఆసనం ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే మీ పృష్ఠభాగాల కింద ఒక దిండు ఓ 4 నుంచి 6 ఇంచుల థిక్నెస్ ఉన్న బెడ్షీట్ని, ఫోల్డ్ అయిన ఉన్న బెడ్షీట్ని పెట్టండి. అలా హైట్ని ఎప్పుడైతే మీరు పెంచుతారో ఈ యొక్క ఆసనం చాలా యాక్సెసిబుల్ అవుతుంది. ఈజీగా మీరు ఆసనంలో వెళ్ళగలుగుతారు. ఇక్కడ తలలో ఏమనిపిస్తుంది, కాలులో స్ట్రెచ్ అనిపిస్తుంది, అవన్నీ మర్చిపోండి. అవన్నిటిపై మనము ఇక్కడ ఫోకస్ చేయట్లేదు. మన ఫోకస్ దేనిపై ఉంది? మన ఫోకస్ ఆ యొక్క కాలు మడమ మన పొట్ట కండరంపై బాగా ప్రెషర్ పడేలాగా చూస్తున్నాము. అక్కడ మసాజ్ అయ్యేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేయండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. కాలుని మార్చండి. కావాలంటే మీరు కాలుని కొద్దిగా షేక్ చేసుకోవచ్చు. కుడి కాలుని ఇప్పుడు ఎడమ తొడపై ప్రెస్ చేయండి. కుడివైపు ఈ ఆసనం కష్టంగా ఉండి ఎడమవైపు ఈ ఆసనము చాలా కష్టతరంగా మారుతుంది. కుడి కాలు మడమ మన ఎడమ పొట్ట భాగానికి ప్రెస్ అయ్యేలాగా చూడాలి. అలా తొడ పై భాగంలో మనము మన కాలుని పైకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తూ నెమ్మదిగా కొద్దిగా ఫార్వర్డ్ బెండ్లో రండి.
రెండు వైపులా ఉన్న భుజాలు, రెండు వైపున ఉన్న మోచేతులని సమాంతరంగా బెండ్ చేస్తూ నెమ్మదిగా కిందికి వచ్చేసి ఆ యొక్క మడమ మీ పొట్టకి బాగా ప్రెస్ అయ్యేలాగా కిందికి వెళ్ళండి. కాల్ని పట్టుకోవచ్చు, మడమని పట్టుకోవచ్చు. ఒకవేళ మీకు కాలు అందలేకపోతే ఒక బెల్ట్ సహాయంతో కాల్ని పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ బెల్ట్ని ఎక్కువగా ఉపయోగించే కంటే మీ పృష్ఠభాగాల కింద ఓ 4 ఇంచుల థిక్నెస్ ఉన్న సపోర్ట్ని, బెడ్షీట్ని యూజ్ చేస్తే చాలా మంచిది. కొంత సమయం పాటు ఇక్కడ ఆసనంలో ఉండాలి. థెరపీకి సంబంధించిన ఆసనాలు చేసినప్పుడు ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉంటూ శ్వాస బాగా తీసుకోవడము, ఇవన్నిటిపై ఫోకస్ చేస్తూ ఉండాలి. దీని తర్వాత నెమ్మదిగా చేతులని పైకి చేయండి. చేసి ఆసనాన్ని నుంచి బయటికి వచ్చేయండి. కాళ్ళని బాగా షేక్ చేయాలి. నార్మల్గా కూర్చోండి. పొట్ట కండరాలు, ప్యాంక్రియాస్, లివర్ ఇవన్నిటిపై ప్రెషర్ పడేలాగా ఈ ఆసనాన్ని మార్చుకొని మనము చేస్తున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు శ్వాస బాగా తీసుకుంటూ మనము ముందుగా స్టాండింగ్ ఆసనాస్, దాని తర్వాత పొట్టపై పడుకునే ఆసనాలు, దాని తర్వాత కూర్చొని ట్విస్ట్ చేసే ఆసనాలు చేసి లాస్ట్లో కూర్చొని ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళే ఆసనాలను చేయాలి. ముందు ఆసన ఈ యొక్క ఆసనాన్ని ప్రాక్టీస్ ముందులో కాకుండా లాస్ట్లో చేస్తే చాలా బాగా ఉంటుంది. ఆసన ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళినప్పుడు మన స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటే కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కంట్రోల్లో ఉంటాయి. మనము ఇలాంటి ఆసనాలను చేసి నాన్ డయాబెటిక్ ఎప్పుడు కాలేము. ఇలాంటి ఆసనాస్ చేసి మనము మన డయాబెటిక్ మాత్రలని తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్ డిపెండెంట్ అవ్వకుండా మనని కాపాడుకోవచ్చు. అలా అవ్వాలంటే మనం వ్యాయామం, ఇలాంటి ఎక్సర్సైజెస్, ఇలాంటి యోగాసనాస్ చేయాలి. మార్నింగ్ మీరు యోగాసనాలు చేసినట్టయితే ఈవినింగ్ మళ్ళీ మీరు వాకింగ్కి వెళ్ళండి. మీ ఆహారంపై చాలా ఫోకస్ని చేసి నియమ రూపకంగా మీరు కొద్ది మాత్రలలో బ్రేక్ఫాస్ట్ని 2గా విభజించి, లంచ్ని 2 మీల్స్గా విభజించి, హెల్దీ ఫుడ్ని ఇంట్లో చేసిన వంటలని వాడుతూ, నాన్ ప్రాసెస్ ఫుడ్ వాడకుండా, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి షుగర్ హైగా ఉండే పదార్థాలని వాడకుండా మనము చాలా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. పద్మ జాను శీర్షాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఆసనం చేయడం వలన శరీరానికి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, మన ఇమ్యూనిటీ పవర్ ఎలా బూస్ట్ అవుతుంది, షుగర్ లెవెల్స్ ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఇప్పుడు కృష్ణ గారి మాటల్లో విందాం. వ్యాధిని కంట్రోల్లో పెట్టుకోవడము, వ్యాధి మనకు రావకపోవడము, వ్యాధిని మనము బాగా ఎఫెక్ట్ కాకుండా చూడడము, ఇవన్నిటిని ఇమ్యూనిటీ అని అంటాము. ఇమ్యూన్ అవ్వడం అంటే అది ఆ యొక్క సమస్య ఉన్న మన యొక్క జీవన శైలిలో ఆ యొక్క సమస్య అంతగా మనని డిస్టర్బ్ చేయదన్నమాట. దాన్ని ఇమ్యూన్ అని అంటాము. అదేవిధంగా మనకు డయాబెటీస్ వచ్చినా మనము జీవన శైలిని సక్రమంగా, ఆరోగ్యంగా ఉంటూ నిర్వహించవచ్చు. దాన్ని అలా చేయాలంటే మనము మంచిగా ఆహారం తీసుకోవడము, అలానే బాగా ఎక్సర్సైజ్ చేయడము, సరైన మాత్రలో నిద్ర దొరకడము, ఇవన్నీ చేస్తూ ఉండాలి. కనీసం మనకు 6 నుంచి 7 గంటల నిద్ర అవసరము. ఈ యొక్క నిద్ర రాత్రి 2-2:30కి పడుకొని మార్నింగ్ 8-9:30కి లేవడము అలాంటి నిద్ర కాదండి. మీరు 9:30 నుంచి 10:30 లేదా ఎక్కువగా 11 గంటలకైనా పడుకోవాలి. అలా రాత్రి తొందరగా పడుకొని మార్నింగ్ కూడా తొందరగా లేచినట్టు అయితే ఆ యొక్క నిద్ర మన శరీరానికి మంచిది. అలాంటి నిద్ర కనీసం 6:30 గంటలు నుంచి 7 గంటలు దొరికినా, చాలా ఎక్కువగా కష్టపడే మనిషి 8 గంటలు పడుకున్నా అలాంటి నిద్ర మన శరీరాన్ని చాలా ఆరోగ్యంగా చేస్తుంది. ఇలా నిద్ర మనకు ఉన్నట్టయితే మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి
యోగ నిద్ర లాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ చేసి మనము మైండ్ని రిలాక్స్గా పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో పద్మజాను శీర్షాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.